అందరికీ నమస్కారం. చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ అంశాన్ని ముందుగా వెలుగులోకి తీసుకొచ్చింది మన తొలి వెలుగు పృథ్వీరాజ్ గారు అండ్ పాశం యాదగిరి సార్. మేమంతా కలిసి చాలా హ్యాపీగా ఉంది, చాలా గర్వంగా ఉంది. ఈ అంశాన్ని మేము వెలుగులోకి తీసుకొచ్చినాం, ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు. సమస్య మీద మాట్లాడే ముందు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, దాని గురించి కూడా నేను మాట్లాడతాను. ఫస్ట్ అయితే ఇష్యూ మీద మాట్లాడదాం. ఈ కాటేపల్లి అన్న గ్రామము మా గ్రామానికి జస్ట్ ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామమే. మాది వలిగొండ మండలం వెల్వర్తి గ్రామం. కాటేపల్లి గ్రామం ఇది. మా ఇంటి ముందు నుంచే పోవాలి, ఒక 10 కిలోమీటర్లు పోతే గ్రామం వస్తుంది. సో ఈ సమస్యని ఎవరు బయటికి తీసుకొచ్చారు, నా దృష్టికి తీసుకొచ్చింది ఎవరనంటే ఆస్ట్రేలియాలోనే కదన్నా మీరు, లండన్లో ఉంటున్న సుభాష్ గారు, అదే గ్రామానికి సంబంధించిన ఆ గ్రామ నివాసి. ఆస్ట్రేలియాలో ఉంటున్న తన గ్రామం కోసం, లండన్లో ఉంటున్న తన గ్రామం మీద ప్రేమతో ఈ అంశాన్ని పాశం యాదగిరి సార్ ద్వారా నా ముందుకు తీసుకొచ్చినప్పుడు మేమంతా, పృథ్వీరాజ్ గారు, మేమందరం కలిసి వెళ్ళి ఆ ఇష్యూని బయటికి తీసుకొచ్చినాం. మరి గ్రామంలో ఉన్న మీరంతా ఏం చేస్తున్నారో ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. మేము ప్రశ్నలే అడుగుతాం, ఎందుకంటే మేము ఈ పొజిషన్లో ఉన్నాం కాబట్టి. ఆ రోజు మేము అక్కడికి వచ్చి ఏం చెప్పినాం, ఒక టెంట్ వేయండి బ్రదర్, ఇమీడియట్గా తక్షణం ఒక రిలే నిరాహార దీక్ష లాంటి ప్రోగ్రామ్ ఇమీడియట్గా స్టార్ట్ కావాలి అని చెప్పినాం. ఇంతవరకు అక్కడ టెంట్ పడలే. గ్రామం యూనిటీగా లేదా, లేకపోతే మనలో ఉన్న కొంతమంది ఆ కంపెనీ వాడితో అమ్ముడు పోయినమా? మనకు మనం ఒక్కసారి క్వశ్చన్ చేసుకోవాలి. మీరు వెళ్ళిన మరుక్షణమే రేపో ఎల్లుండో ఆడ ఓ టెంట్ పడాలి. అవసరమైతే అంటే ఆ టెంటు నెల రోజుల డబ్బులు ఎవరో ఒకరిని అడగండి, వాళ్ళే ఇచ్చేస్తారు, ఇబ్బంది లేదు. గ్రామ పంచాయతీ ముందే పెట్టండి. ఒకవేళ పోలీసు వాడు తీసేయమంటే అది కూడా వార్తనే కదా, మేము రెడీగా ఉన్నాం ఇది ముందుకు తీసుకెళ్ళడానికి. సో కాబట్టి ప్రజలు మారాలి, నాయకులు మారరు. ఇప్పుడున్న రాజకీయ నాయకులు మారరు. మనం వాళ్ళని మార్చాలి, మన లైన్లోకి తీసుకురావాలి. వాళ్ళు పైసల లైన్లో ఉన్నారు, వాళ్ళు పెద్ద పెద్ద కార్పొరేట్ల ట్రాప్లో ఉన్నారు వాళ్ళు. సో లీడర్లు మారరు. ఇందులో మన కులమోడైనా, అవతలోడైనా, ఇంకెవడైనా లీడర్ అనేటోడు లీడరే. ఇంకా దాంట్లో వీడు వాడని ఏం లేదు. ఇంకా ఇప్పుడు ఆ పర్టికులర్ నియోజకవర్గం, ఆలేరు నియోజకవర్గంలో మేము వెళ్ళొచ్చిన తర్వాత 10 రోజులకి బీర్లయ్యలే వచ్చి ఏమన్నాడు, నేను ఆ రోజు ఫోన్ లైన్లో ఆ వీడియో చేస్తున్నప్పుడు ఫోన్ లైన్లో మాట్లాడినప్పుడు కూడా ఆయనే ఒప్పుకుంటున్నాడు, అరే చాలా ఘోరం, అది చాలా అన్యాయం, ప్రజలంతా చాలా ఇబ్బంది పడుతున్నారు, నరకం ఉన్నది అక్కడ వాళ్ళకని. మరి నరకం ఉన్నది అని చెప్పిన అదే ఎమ్మెల్యే వీళ్ళతోనే ఓట్లు వేయించుకొని మరి ఆ నరకం నుంచి బయటపడేయాలి కదా ఇమీడియట్గా ప్రజల్ని. 10 రోజుల తర్వాత వచ్చిండో, హడావుడి చేసిండు, వారం రోజులు 10 రోజుల్లో మేము చర్యలు తీసుకుంటాం అన్నాడు, చలో అవతల పడ్డాడు. ఇంతవరకు నో యాక్షన్. ముట్టడించాలి ఎమ్మెల్యే ఇంటిని మీరు అందరు పోయి. ఎందుకు చేయదు ఇది? మేము ఆ రోజు కూడా అన్నాం, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఆడ పెట్టాలి, మీరు వచ్చి అక్కడ నివాసం ఉండాలి అవసరమైతే వచ్చి అని. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ టోటల్ అవినీతి మత్తులో ఉంది. సనత్ నగర్ దగ్గర ఉంటుంది ఆఫీసు. అంతా దాదాపు మరి 5-10% ఏమైనా మంచి ఎంప్లాయీస్ ఉంటే మనకు తెలియదు, కానీ నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో ఉన్న ఆఫీసర్లు దాదాపు దొంగలే అంతా. మేము ఇది ఒకటే కాదు, పొల్యూషన్ మీద రాబోయే రోజుల్లో తెలంగాణలో అత్యంత పెద్ద ప్రమాదం రాబోతున్నది. 29 ఇథనాల్ కంపెనీలు అనుమతి వచ్చి పెట్టడానికి రెడీగా ఉన్నాయి. రెడీగా ఉండండి, ఇక సావడానికి రెడీగా ఉండండి. తెలంగాణ 29 ఇథనాల్ కంపెనీలు. దిలావర్పూర్లో అక్కడున్న ప్రజలు అడ్డుకున్నారు. ఆర్డీఓ వస్తే, ఆర్డీఓ బండిని ఎత్తేస్తే దెబ్బకు ప్రభుత్వం దిగొచ్చి వెనక్కి తీసుకుంది. పెద్ద ధన్వాడలో కేసులు పెట్టిరు, జైళ్ళ పాలు చేసిరు, నానా ఇబ్బందులకు గురి చేసిరు. అది అక్కడ జస్ట్ అట్లా ఆగింది, ఇంకా అది పూర్తిగా ఆగలే. చిత్తనూరులో గతంలోనే అది కంప్లీట్ అయింది, అక్కడ ప్రజలు నరకం చూస్తున్నారు. ఇంకా అట్లాంటి కంపెనీలు ఇంకొక 25 రావాల్సి ఉన్నాయి, పర్మిషన్స్ వచ్చి రెడీగా ఉన్నాయి. ఇది మనం ఆలోచించాలి. రెండో పాయింట్, చాలామంది అంటుంటారు ఇప్పుడు ఇక్కడ 2 కంపెనీలు ఉన్నాయి కాటేపల్లిలో. ఒకటి మార్వాడి వాడిది ఒక కంపెనీ ఉంది, రెండోది బీసీకి సంబంధించిన ఇక్కడ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్కు చెందిన అల్లుడా మనవడికి సంబంధించిన ఇంకో కంపెనీ ఉంది, మహేష్ గౌడ్కి సంబంధించిన ఇంకో కంపెనీ ఉంది. మనం ఒక్కడి దగ్గరికే పోలే, రెండింటి దగ్గరికి పోయి వాళ్ళ యొక్క కంపెనీల మీద మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఈ మార్వాడి ఇష్యూ నడుస్తున్నది కదా, అంటే మన కమిట్మెంట్ ఏంది అని చెప్పడానికి ఈ అంశాన్ని నేను ముందుకు తీసుకొస్తున్నా. అంటే మార్వాడి గో బ్యాక్ అంటారు, వీళ్ళు ఒక వర్గానికి, ఒక కులానికి వీళ్ళు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు కదా. మా కమిట్మెంట్ గురించి మేము చెప్తున్నాం. అక్కడ ఒక బీసీ అదే బీసీ ప్రజలని, ఎస్సీ ప్రజలని, ఎస్టీ ప్రజలని, మిగతా అన్ని కులాల ప్రజలని ఆ పొల్యూషన్తో ఇబ్బంది గురి చేస్తున్నాడు. వాడు బీసీ అయినా ఇంకోడైనా వాడు కూడా కల్ప్రిటే, కాబట్టి వాడిని కూడా తీసేయాలంటున్నాం.
ఎందుకంటే ఇప్పుడు ఆ మార్వాడి ఇష్యూ నడుస్తున్నది కాబట్టి మేము ఈ అంశాన్ని ప్రధానంగా చెప్పదలుచుకున్నాం. ఇది మా కమిట్మెంట్. నాకు ఫోన్లు చేశారు, మార్వాడి నుంచి రాలే కానీ మన వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఆ వీడియోలు తీసేయాలి దయచేసి, ఏదో అయిపోయింది, మనం ఏదో చేసుకుంటున్నాం, మనమే కదా, మనోడైనా ఇంకెవడైనా వీడియోలు డిలీట్ చేయడమే కాదు, రెండోసారి మేము అక్కడికి వస్తాం మళ్ళీ అని చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్. సో ఇట్లాంటి విషయాల్లో వెనక్కి తగ్గే ఆలోచన లేదు. బీసీ వాదం గురించి మాట్లాడతాం, వాళ్ళు తప్పు చేస్తే అందులో కల్పిట్స్ ఉంటే వాళ్ళని ఎత్తి చూపే ప్రయత్నం చేస్తాం. మార్వాడి అంశం మీద మాట్లాడతాం, ఎవరైనా వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళని ఎండగడతాం. తెలంగాణలో వృత్తి వ్యాపారాలు చేసుకుంటున్న మన వర్గాలని అన్యాయం చేస్తున్న వాళ్ళ మీద ఈ పోరాటం కొనసాగుతుంది. ఇవన్నీ మనం మాట్లాడుతుంటే చాలా సింపుల్గా నిన్న మధ్యాహ్నం నుంచి ఏమో స్టార్ట్ చేశారు, నా మీద విపరీతమైన ట్రోల్ స్టార్ట్ చేశారు. అందరి ఫేస్బుక్లో, అందరి ఇన్స్టాలో అది కనబడుతుంది. వీడు అర్బన్ నక్సలైట్ అని తనకు తానుగానే ప్రకటించుకుండాని. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రజల కోసం ప్రశ్నించడం అర్బన్ నక్సలైట్ అని అంటే అనుకోండి అని చెప్తున్నా. నా పేరు ముందు ట్యాగ్ లైన్ పెట్టుకోండి, ఇబ్బంది లేదు. ప్రజల కోసం ప్రశ్నిస్తేనే అర్బన్ నక్సలైట్ అయితే తప్పేం ఉంది? అందులో తప్పేం లేదు కదా. మీరు ఇంకా ఏ బిరుదు ఇచ్చినా మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. విపరీతం. నాకు ఒక 50-100 మంది అరే ఏంది ఇట్లా పెడుతున్నారంటే ఫ్రీ పబ్లిసిటీ అని చెప్పిన నేను. ఫ్రీ పబ్లిసిటీతో పాటుగా ఇంకా ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని మనం భావిస్తాం. దేనికి ట్రోల్ చేసి ఎందుకు భయం అవుతున్నది అంటే, మీరు ఏ వర్గాలకు అనుకూలంగా మాట్లాడుతున్నారు? మీరు తెలంగాణలో ఉన్న వర్గాలకు అనుకూలంగా పనిచేస్తున్నారా, లేకపోతే ఎవడో ఉత్తరాదిలో ఉన్న వర్గాలకు అనుకూలంగా మీరు మాట్లాడదలుచుకున్నారా? మన వృత్తి వ్యాపారాలు నాశనం అవుతుంటే, మన ప్రజలు ఇబ్బందులు పడుతుంటే దీని గురించి మాట్లాడరు. యూనిటీ ఏది? ఎవడెక్కడైనా బతకొచ్చు కదా, ఎవడొద్దన్నాడు బతకొద్దన్నారా? ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నారు ఎవరైనా అన్నారా? అట్లా అనేవాళ్ళని కూడా మేము కాదని అంటున్నాం. బతకండి, ఇక్కడి కల్చర్ని గౌరవించండి. ఇక్కడి ప్రజలకి దాదాపు 70-80% వృత్తి వ్యాపారాలు, మీరు చేసే బిజినెస్లో, మీరు చేసే పనిలో ఉద్యోగులుగా నియమించే అవకాశం ఇక్కడి ప్రజలకు ఉండాలి. స్థానికత అన్నది చాలా కీలకం కదా ఇక్కడ. మరి ఆ ప్రయత్నం జరగకుండా మిమ్మల్ని నాశనం చేస్తాం, మీ మీద యుద్ధం చేస్తాం అంటే మేము యూనిటీగా ముందుకు తీసుకెళ్ళిపోవాలనా? ఈ పోరాటం ఆగే ప్రసక్తే లేదు. మీరు ట్రోల్ చేసినంత మాత్రాన డోంట్ కేర్. మళ్ళీ చెప్తున్నాం మేము ఈ వేదిక నుంచి, ఆనాడు మమ్మల్ని రోడ్డు మీద నుంచి పట్టుకపోయి జైలుకు పంపించినప్పుడే అసలు ఎవడు తీసుకుపోతున్నాడని తెలియనప్పుడే మేము భయపడలే. ఎవడరా భయ మీరని మాట్లాడినాం. ఎవడు భయపడతాడు? మీ ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వాట్? ఎవరైతే మా ఛానల్లో మంచి కంటెంట్ వస్తుందని భావిస్తారో వాళ్ళే ఛానల్ చూస్తారు, వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మీరు అన్సబ్స్క్రైబ్ చేయండి అన్న తర్వాత ఇంకొక 5,000 మంది పెరిగిరు. దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ ఏందో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలి. ఒక పెద్ద మనిషి నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఒక ఆయన చాలా సెన్సిబుల్గా మాట్లాడతాడు, మంచి ఆయనే. నాతో కూడా గతంలో నేను ఆయన ఇంటర్వ్యూ చేయడం జరిగింది. బీజేపీ ఆర్గనైజేషన్కి సంబంధించిన వ్యక్తే. ఆయన ఏమన్నాడు, నేను ఒక వీడియో చేస్తే ఆ వీడియోలో నేను దళితుడు దరిద్రుడు అని మాట్లాడినా అని ఒక ఫేక్ తప్పుడు సమాచారాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. దాన్ని 100,000 మంది చూస్తున్నారు, దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. ఇంకొక అంశాన్ని చెప్పిండు ఆయన అందులో, భారతీయ జనతా పార్టీ ఆఫీస్ నుంచి ఈయనకి ఎన్ని డబ్బులు పోతున్నాయి వీళ్ళకి మేము రికార్డ్ రాసి పెట్టినాం అని అన్నాడు. నేను ఆ వీడియో చూసిన తర్వాత డైరెక్ట్గా ఆయనకే ఫోన్ చేసి నేను దరిద్రుడు అని ఎక్కడున్నానో దయచేసి ఒకసారి చూపించండి సార్, నేను నా ఛానల్ ట్యాగ్ చేసుకొని వెళ్ళిపోతా అని చెప్పిన. లేదు నువ్వు అనకపోతే నేను సారీ చెప్తా, నాకు ఎవరో 3 చెప్పారు, వాళ్ళు చెప్పడం వల్ల నేను మాట్లాడినండి. ఎవడో చెప్తే మీరు ఇంత పెద్ద మనిషి, మీరు మీడియాలో చెప్పడం ఏంది? నేను మళ్ళీ అంటున్నా, మీరు క్షమాపణ చెప్తా అన్నారు, 100% మీరు క్షమాపణ చెప్పాల్సిందే. ఏ కంటెంట్ కావాలో మీకు అన్ని వీడియోలు మీకు షేర్ చేస్తా. ఎక్కడ నేను దరిద్రుడు అని మాట్లాడినామో మీరు చూపించాలి. రెండోది, పార్టీ ఆఫీస్ నుంచి మీకు డబ్బులు అని మాట్లాడుతున్నారు. 5 పైసల బిల్ల ఏ పార్టీ ఆఫీస్ నుంచి అయినా నా అకౌంట్లో పడ్డా ఎవరి దగ్గరైనా నేను తీసుకున్నా నిరూపించే ప్రయత్నం చేయండి, మేము వెళ్ళిపోతామని చెప్పడం జరిగింది. మా వాళ్ళు చెప్పారు అంటే, అరే ఎవడో చెప్తే మీరెందుకు చెప్తున్నారు?
అంటే ఒక ప్రాపగాండా, ఒక ఫేక్ ప్రచారాన్ని ముందుకు తీసుకొచ్చి దీన్ని ప్రచారంలోకి తీసుకొస్తే వీడు భయపడతాడనో లేకపోతే వెనక్కి తగ్గుతాడనో ఏదో అవుతాడనో అంటున్నారు. తగ్గే ప్రసక్తే లేదు. ఇది ఇక్కడ సబ్జెక్ట్ కాదు అని అనుకోవచ్చు, కానీ ఇది సబ్జెక్టే. ఎందుకంటే ఆ లీడర్లు ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే ఈ రకంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారో, వెళ్ళండి కాటేపల్లి ప్రాంతానికి, కట్టుకోండి ఇల్లు అక్కడ మీకు దమ్ముంటే. వెళ్ళండి పెద్దదాన్ని వాడ ఇథనాల్ ఫ్యాక్టరీ కడుతున్నారు, అక్కడ మీరు ఇల్లు కట్టుకోండి, వాడిని క్వశ్చన్ చేయండి ఫస్ట్. నేను ఎవ్రీడే చెప్పేది ఒకటే, ఈ తెలంగాణలో మొత్తం గ్యాంగ్ రేపే. ఇక అంటే పార్టీలన్నీ ఒక దగ్గర జమ అయిపోయినాయి అంతా. ఇక్కడ పార్టీలు లేదు, కేవలం పైసలు మాత్రమే ఉన్నాయి, కేవలం పదవులు మాత్రమే ఉన్నాయి. అందుకే మనం ప్రతిరోజు అదే చెప్తున్నాం, వీళ్ళంతా కలిసి పనిచేస్తున్నారు. వీళ్ళంతా ఎందుకు మీరు మేము బయటపెట్టిన కుంభకోణాల, స్కామ్ల, రియల్ ఎస్టేట్ మాఫియాకి సంబంధించిన వాటి మీద మీ పార్టీ ఆఫీసులలో మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతారా? చలో, నేను సవాల్ చేస్తున్నా, చేయండి. నేను చేసిన వీడియోలను మీకు ట్రోల్ చేయండి దమ్ముంటే. మేము చాలా గర్వంగా చెప్తున్నాం, 25 ఎకరాల భూమి మనం కాపాడగలిగినాం. 200 కోట్ల రూపాయల డబ్బులు, ఒక రకంగా వాల్యూ ప్రభుత్వ ఖజానాలో నిలబడ్డది. లేకపోతే వాళ్ళ కథం. ఇట్లా ఎన్నో చేసినాం. మీరు మా కమిట్మెంట్ని క్వశ్చన్ చేయలేరు, చేసే అవకాశం ఆ ఛాన్స్ మేము మీకు ఇవ్వం. మీరు అనుకుంటుండొచ్చు వీడిని బ్లేమ్ చేయొచ్చు, వీడిని డ్యామేజ్ చేయొచ్చు అని. ఎవరికి డ్యామేజ్ చేస్తే ఛానల్ చూడకపోతే మూసేసుకుంటే నా పని నేను చేసుకుంటా. ఏ ఛానల్లో పనిచేసి నాకు 2-3 లక్షలు జీతం వస్తుంది. నష్టం ఎవరికి జరుగుతుంది? ఇక్కడ ప్రజలకి జరుగుతుంది. అలా అని చెప్పి మేమేమి వదిలేసి వెళ్ళిపోం. గొంతులో ప్రాణం ఉన్నంత వరకు న్యాయం కోసం కొట్లాడతాం, ధర్మం కోసం కొట్లాడతాం. మేము పొలిటీషియన్స్గా, మేము రాజకీయాల్లో లేము. రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన కూడా మాకు ఇప్పుడు లేదు. చేసుకోండి, ఏం చేసుకుంటారో, అది ఎవరైనా కావచ్చు. దీనికి మతానికి, దీనికి కులానికి ఎలాంటి సంబంధం లేదు. మేము ఏనాడు మాట్లాడలేదు మతం గురించో, ఇంకో దాని గురించి. మేము ఒకటే మాట్లాడుతున్నాం, దోపిడీదారులు, ప్రజలు, సమానత్వము, పేదలు, నిరుపేదలు, ఆర్థిక అసమానతలు, ఈ అంశాల మీదనే మా చర్చ ఉంటుంది, మా వీడియోలు ఉంటాయి. సో ఈ కాటేపల్లి ఇష్యూలో మనమే మారాలి, మనమే ఇంకా అడుగు ముందుకేయాలి. అవసరమైతే ఈ సమావేశం ఊర్లోనే పెడదాం. బీర్లాయిల ఎమ్మెల్యే రెస్పాండ్ కావాల్సిందే, ఈ కంపెనీ మూసేయాల్సిందే. మారవాడి వాడు ఉండని, ఇంకేవాడన్నా ఉండని, మనవాడన్నా ఉండని, ఈ గ్రామాన్ని నాశనం చేస్తున్న ఈ కంపెనీ కోసం నిలబడతాం, కలబడతాం, కొట్లాడతాం. అల్టిమేట్గా కంపెనీ అక్కడి నుంచి తీసేసేంత దాకా ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఏ ఎక్స్టెంట్కైనా ముందుకెళ్ళే ఆలోచన మేము చేస్తాం. ధన్యవాదాలు అందరికి. థ్యాంక్ యూ వెరీ మచ్.